శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి లవ్ సక్సెస్ అవుతుందో, ఏ రాశుల వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అవుతుందో, ఏ రాశుల వాళ్ళకి లవ్ రీసెట్ అవుతుందో, ద్వాదశ రాశుల వాళ్ళ లవ్ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ రీసెట్ అవుతుంది. అంటే ఇంతకుముందు లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి మేషరాశి వాళ్ళు ఆ లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడి మళ్ళీ ప్రేమ చిగురించటం కానీ, ఫెయిల్యూర్ అయిన లవ్ సక్సెస్ అవటం కానీ ఇలాంటివి జరగటానికి మేషరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో వీళ్ళు కొత్త సంబంధాల వెంట పడటం ఆపేస్తారు. ఉన్న సంబంధాల వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని వీళ్ళ వెంట వచ్చేలాగా చేసుకోగలుగుతారు. కాబట్టి రీసెట్ అవటం అంటే కొత్త రిలేషన్లోకి వెళ్ళటం కాకుండా ఇంతకుముందు బ్రేకప్ అయిపోయినవే మళ్ళీ రీసెట్ అవుతాయి. అంటే కొత్త రిలేషన్లోకి వెళ్లకుండా ఇంతకుముందు వదిలేసిన సంబంధాల వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని మేషరాశి వాళ్ళ దగ్గరకు వస్తారు. అలా మేషరాశి వాళ్ళు లవ్ రీసెట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రహ్మచారులందరూ కూడా ట్రావెల్ చేస్తూ పని ప్రదేశాల్లో వాళ్ళ జోడీలు వెతుక్కునే అవకాశం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. దంపతుల మధ్య కూడా అనుబంధం పెరుగుతుంది. వాళ్ళ సంబంధాలు విస్తృతపరచుకోగలుగుతారు. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి 2026లో లవ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే ఆగస్టు తర్వాత సక్సెస్ అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్స్ చేయాలంటే, చాలా కాలంగా లవ్ చేస్తున్న మేషరాశి వాళ్ళు లవ్ ప్రపోజ్ చేయాలన్నా, లవ్ మ్యారేజ్ సక్సెస్ చేసుకోవాలన్నా ఆగస్టు తర్వాత అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ ప్రేమ సంబంధాల్లో 2026లో కొత్త సంవత్సరం కొంత గందరగోళం నడుస్తుంది, కొంత డ్రామా నడుస్తుందని చెప్పుకోవాలి. అంటే వృషభ రాశి వాళ్ళు భావోద్వేగాల విషయంలో ప్రేమపరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవితంలో వృషభ రాశి వాళ్ళకి ప్రేమ అనేది నెమ్మదిగా డెవలప్ అవుతుంది, కానీ బలంగా స్థిరంగా ఉంటుంది. అది ఒకరి మీద ఒకరు ఆధారపడేలాగా చేస్తుంది. పాత అపనమ్మకాలు, అపార్థాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సడన్ చేంజ్ అనేది లవ్ లైఫ్లో ఉండదు, అది స్లోగా ఉంటుంది. అపార్థాలు తొలగిపోవటానికి, బ్రేకప్స్ నుంచి బయటకు వచ్చి వాళ్లే మళ్ళీ కలుసుకోవటానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంత గందరగోళం అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. జీవితంలో మాకు వీళ్ళు ప్రత్యేకం అనుకునే వాళ్ళకి వివాహ సంబంధమైనటువంటి చర్చలు ఖచ్చితంగా 2026లో జరుగుతాయి. 2026 సంవత్సరం ముగిసేసరికి వృషభ రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకుంటారు. అంటే సడన్ చేంజ్ అనేది వృషభ రాశి వాళ్ళకి ప్రేమ విషయాల్లో 2026లో ఉండదు. గ్రాడ్యువల్ చేంజ్ ఉంటుంది. ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. వాళ్ళ ప్రేమ డెవలప్ అవటం అనేది స్లోగా వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి దీర్ఘకాల అనిశ్చితి తర్వాత 2026లో ప్రేమలో ఒక స్పష్టత లభిస్తుంది. లవ్ విషయంలో క్లారిటీ వచ్చే రాశి మిథున రాశి 2026లో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుకూలమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్ట్నర్ని మిథున రాశి వాళ్ళు 2026లో ఎంపిక చేసుకుంటారు. సంవత్సరం మధ్యలో ఎవరైనా లైఫ్ పార్ట్నర్గా కనెక్షన్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంవత్సరం ప్రారంభంలో కాకుండా సంవత్సరం మధ్యలో ద్వితీయార్థంలో వీళ్ళే సోల్మేట్ అనే భావన వచ్చి ఒక కనెక్షన్ రావడానికి మిథున రాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జంటలు కూడా మిథున రాశి వాళ్ళు అపార్థాలన్నీ పరిష్కరించుకొని భావోద్వేగంతో మళ్ళీ వాళ్ళ రిలేషన్ను నిలబెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. భవిష్యత్తుకు ఇంకా బలమైనటువంటి పునాదిని వేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రేమలో క్లారిటీ వచ్చే సంవత్సరంగా ఆంగ్ల నూతన సంవత్సరం 2026 చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం 2026 భావోద్వేగాల బలం మరింత లోతుగా మారుతుంది. ఆరోగ్యకరమైనటువంటి లవ్ రిలేషన్స్ ఏర్పడతాయి. అతి ప్రేమ ఒక్కొక్కసారి కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ పెరిగిపోతాయి. ఆ అతి ప్రేమ వల్ల ఒక్కొక్కసారి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అతి ప్రేమ కంట్రోల్లో ఉంచుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి 2026లో అవసరం.
కొన్నిసార్లు అతి ప్రేమ పక్కన పెట్టి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తేనే అనుకూల ఫలితాలు వస్తాయి. అతిగా ప్రేమిస్తే మాత్రం సమస్యల్లో పడే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అక్టోబర్లో తీసుకునే ఒక శక్తివంతమైన నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. లైఫ్ టర్నింగ్ లవ్ డెసిషన్ కర్కాటక రాశి వాళ్ళు అక్టోబర్లో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, కొన్ని కమిట్మెంట్లు, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని అక్టోబర్లో లైఫ్ టర్నింగ్ లవ్ డెసిషన్ తీసుకుంటారు. శాశ్వత భావోద్వేగాలు కొనసాగే విధంగా ఆ డెసిషన్ ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి లైఫ్ టైం లవ్ డెసిషన్ కర్కాటక రాశి వాళ్ళు అక్టోబర్లో తీసుకుంటారు. అది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు కొత్త ఏడాదిలో తీవ్రమైనటువంటి ప్రేమ ఉద్వేగం వల్ల ఒక అవగాహన అనేది తెచ్చుకోగలుగుతారు. ఈ సింహరాశి వాళ్ళకి 2026 రొమాంటిక్ ఇయర్గా గుర్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 2026 ప్రారంభంలో ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది సింహరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఒక శక్తివంతమైనటువంటి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అందుకే వీళ్ళు దీన్ని రొమాంటిక్ ఇయర్గా గుర్తుపెట్టుకుంటారు. అది మళ్ళీ సింహరాశి వాళ్ళ ఫ్యాషన్ని రీఇగ్నైట్ చేస్తుంది. ట్రెండ్ సెట్ చేసే విధంగా లవ్లో టాప్ పొజిషన్కి సింహరాశి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలాగే సింహరాశి జంటలు సమానత్వాన్ని కోరుకుంటాయి. 2026లో సింహరాశి అబ్బాయిలు కానీ సింహరాశి అమ్మాయిలు కానీ పార్ట్నర్ డామినేషన్ని తట్టుకోలేరు. సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి సింహరాశి లవర్స్ అందరూ కూడా పార్ట్నర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే బంధం నిలబడుతుంది. అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే భాగస్వామ్యాలు సింహరాశి వాళ్ళకి నిలబడతాయి. సింగిల్స్ సింహరాశి వాళ్ళు ఇతరులను బాగా ఆకర్షించే సంవత్సరంగా 2026 చెప్పుకోవాలి. ప్రేమలో పడినటువంటి సింహరాశి వాళ్ళు మంచి వ్యక్తిత్వము, ఆత్మవిశ్వాసము, భావోద్వేగాలు ఉన్నటువంటి సోల్మేట్తో కనెక్ట్ అవుతారు. కాబట్టి అనుబంధాలు బాగా బలపడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా, ఎమోషనల్గా ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు 2026లో ప్రేమలో వాస్తవికత చూస్తారు, రియాలిటీ చూస్తారు. సహజంగా ప్రేమలో ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి, ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ కన్యారాశి వాళ్ళు 2026లో వాళ్ళు చూసే లవ్ లైఫ్ ఏంటంటే రియాలిటీ ఇన్ లవ్ చూస్తారు, వాస్తవికత చూస్తారు. ఊహల్లో కాకుండా రియాలిటీని గమనిస్తారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలను శాంతితో డీల్ చేస్తారు. ఎమోషన్తో కాకుండా ప్రశాంతంగా డీల్ చేస్తారు. అతిగా ఆలోచించడం తగ్గిస్తారు. ఎమోషనల్ బాండింగ్ కన్నా మెచ్యూర్డ్ బాండింగ్ అనేది కన్యారాశి వాళ్ళకి 2026లో ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవటం అనేది ఆపేస్తారు. ప్రేమలో సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోతారు. ప్రేమలో వచ్చిన సమస్య గురించి డిస్కస్ చేసుకోవటానికి స్పెషల్ టైం కేటాయించుకుంటారు. అలాగే వీళ్ళ బిజీ లైఫ్ చూసి అది నచ్చి మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి భాగస్వామి వీళ్ళ జీవితంలోకి వస్తారు. కాబట్టి కన్యారాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఎలా ఉంటుందంటే మెచ్యూర్డ్ లవ్ ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళ లవ్లో అద్భుతమైన మెచ్యూరిటీ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ చూసి వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వస్తారు. మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి లైఫ్ పార్ట్నర్ కన్యారాశి వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తారు. జంటలు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి లాంగ్ రన్లో లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు. లవ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది అని చెప్పటానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కన్యారాశి వాళ్ళ లవ్ లైఫ్ 2026లో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మిగిలిన రాసుల వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు. గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది.
మీ జన్మ కుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశిపరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశిపరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం, మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా, రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు, రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.